మహారాణి పద్మావతి తెలివి. అనగనగా సూర్యపురి అనే ఒక గొప్ప రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని చక్రవర్తి విక్రమసేనుడు పరిపాలించేవాడు. ఆయన పాలనలో ధర్మానికే పెద్ద పీట వేయబడింది. విక్రమసేనుడు కేవలం శక్తిమంతుడైన రాజు మాత్రమే కాదు, దయాగుణం, పండితత్వం మరియు అపారమైన ధర్మనిష్ట కలవాడు. ఆయన రాజ్యంలోని ప్రజలు సుఖసంతోషాలతో శాంతియుతంగా జీవించేవారు. విక్రమసేనుడికి తోడుగా మహారాణి పద్మావతి ఉండేది. ఆమె అపారమైన కరుణ, దయ మరియు అద్భుతమైన తెలివితేటలు కలది. ఆమె సలహాలు ధర్మబద్ధమైన నిర్ణయాలలో విక్రమసేనుడికి ఎంతో ఉపయోగపడేవి. మహారాణి పద్మావతి తరచుగా మారువేషంలో పేద ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు రాజ్యంలో తిరిగేది. ఒకరోజు ఆమె రాజధాని శివార్లలో ఒక నిరుపేద కుటుంబంలోకి వెళ్ళింది. ఆ కుటుంబంలోని ఒక వృద్ధుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతని కొడుకు తన తల్లిదండ్రులకు వైద్యం చేయించలేని స్థితిలో ఉండి చింతతో ఉన్నాడు. మహారాణి వెంటనే తన వద్ద ఉన్న నగలను ఇచ్చి మంచి వైద్యుణ్ణి పిలిపించి ఆ వృద్ధుడికి చికిత్స చేయించింది. ఈ విషయం రాజు విక్రమసేనుడికి తెలిసినప్పుడు ఆయన మహారాణి దయకు మరింత ముగ్ధుడై పేదల కోసం ఉచిత వైద్యశాలలను స్థాపించడానికి ఆదేశించాడు. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకునే పాలకులే నిజమైన రాజులు అని మహారాణి చెప్పేది. ఒక రాత్రి రాజు విక్రమసేనుడు తన గూఢచారి వ్యవస్థ అధిపతి అయిన ప్రచండుణ్ణి రహస్యంగా పిలిపించాడు. ప్రచండుడు వచ్చి, మహారాజా, మన శత్రు రాజ్యాధిపతి అంధకసేనుడు మన రాజ్య సంపదను దోచుకోవడానికి సూర్యపురిని ఆక్రమించడానికి రహస్యంగా ప్రణాళికలు రచిస్తున్నాడు. ఈ దాడి ఈశాన్య దిశ నుండి జరగవచ్చు అని హెచ్చరించాడు. ఈ వార్త విని మహారాజు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఆయన వెంటనే సైన్యాధికారులను పిలిచి సరిహద్దుల వద్ద రక్షణను పెంచాలని ఆదేశించాడు. అయితే యుద్ధం వల్ల జరిగే జననష్టాన్ని నివారించాలని ఆయన దృఢంగా నిర్ణయించుకున్నాడు. విక్రమసేనుడు యుద్ధానికి సిద్ధమవుతుండగా మహారాణి పద్మావతి ఆయన వద్దకు వచ్చింది. ప్రాణనష్టం కంటే సంధిమార్గం ఉత్తమం, మహారాజా. అంధకసేనుడికి కేవలం మన సంపదపైనే ఆశ. ఆ సంపదకు మూలమైన కారణాన్ని మనం తొలగించగలిగితే యుద్ధాన్ని నివారించవచ్చు అని సూచించింది. విక్రమసేనుడు మహారాణి తెలివిని మెచ్చుకున్నాడు. పద్మావతి తను స్వయంగా అంధకసేనుడి రాజ్యానికి వెళ్లి దౌత్యం ద్వారా సమస్యను పరిష్కరించడానికి సిద్ధమైంది. రాజు మొదట అంగీకరించకపోయినా ఆమె ధైర్యం చూసి అనుమతి ఇచ్చాడు. మహారాణి పద్మావతి కొన్ని విలువైన బహుమతులతో, కేవలం 2 అంగరక్షకులతో అంధకసేనుడి సభకు చేరుకుంది. అంధకసేనుడు మహారాణి ఒంటరిగా రావడం చూసి ఆశ్చర్యపోయాడు. ఓ పద్మావతి, నీ ధైర్యం మెచ్చుకోదగినది. నీ భర్త మాపై యుద్ధానికి సిద్ధమవుతున్నాడని తెలిసికూడా నువ్వు ఇక్కడికి వచ్చావు అని గేలిచేస్తూ అన్నాడు. మహారాణి నవ్వుతూ, మహారాజా, మేము యుద్ధానికి సిద్ధంగానే ఉన్నాం. కాని మీ మనసులో ఉన్న నిజమైన బాధ ఏమిటో తెలుసుకునేందుకు వచ్చాను. యుద్ధం వల్ల మీకు ఒరిగేది ఏమీ లేదు అని శాంతంగా బదులిచ్చింది. పద్మావతి మాటల్లోని నిజాయితీ, దయ అంధకసేనుడిని కదిలించాయి. అప్పుడు అంధకసేనుడు, మా రాజ్యంలో కొన్ని నెలలుగా కరువు తాండవిస్తోంది. మా ప్రజలు ఆకలితో బాధపడుతున్నారు. మాకు కావలసింది మీ సంపద కాదు, మా ప్రజల ఆకలి తీర్చుకునేంత ధాన్యం మాత్రమే. మీరు యుద్ధం చేయకపోతే నేను బలహీనుడిని అవుతానని భయపడ్డాను అని తన రహస్యాన్ని బయటపెట్టాడు. మహారాణి పద్మావతి వెంటనే ఆకలితో ఉన్న పేదల బాధ తనకు అర్థమైందని చెప్పి ఒక అద్భుతమైన ప్రతిపాదన చేసింది. మహారాణి పద్మావతి అంధకసేనుడితో ఇలా అంది, మీరు మాపై యుద్ధం చేయవలసిన అవసరం లేదు. మా సూర్యపురి ధాన్యాగారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. మీ రాజ్యంలో ఉన్న ప్రతి కుటుంబానికి తగినంత ధాన్యాన్ని ఉచితంగా పంపిస్తాము. దానికి బదులుగా మీ సైనికులను మా సరిహద్దుల్లో కాపలాగా ఉంచి దొంగల బారి నుండి మన 2 రాజ్యాలను కాపాడడానికి సహాయం చేయండి. ఈ ప్రతిపాదన విని అంధకసేనుడు అవాక్కయ్యాడు. పద్మావతి ధనంతో మనిషి మనసును మార్చడం కంటే దయతో శత్రువు హృదయాన్ని గెలుచుకోవచ్చని నిరూపించింది. అంధకసేనుడు పద్మావతి ప్రతిపాదనకు అంగీకరించాడు. సూర్యపురి నుండి ధాన్యం అంధకసేనుడి రాజ్యానికి చేరింది. ప్రజల ఆకలి తీరింది. అంధకసేనుడి సైనికులు సూర్యపురి సరిహద్దుల్లో కాపలా కాస్తూ 2 రాజ్యాల మధ్య స్నేహబంధాన్ని పెంచారు. విక్రమసేనుడు పద్మావతి దౌత్యనీతికి గర్వపడ్డాడు. యుద్ధం లేకుండానే శత్రువును మిత్రుడిగా మార్చుకున్న మహారాణి పద్మావతి కీర్తి దశదిశలా వ్యాపించింది. కొన్ని నెలల తర్వాత 2 రాజ్యాలు కలిసి ఒక పెద్ద పండుగను జరుపుకున్నాయి. ఆ పండుగలో విక్రమసేనుడు, అంధకసేనుడు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. మహారాణి పద్మావతి దయ,
తెలివి మా రెండు రాజ్యాలను కలిపాయి. ఇకపై మనం శత్రువులం కాదు, సోదరులం అని అందకసేనుడు ప్రకటించాడు. ప్రజలందరూ ఆనందంతో కేరింతలు కొట్టారు. ఈ కథ నుండి మనం నేర్చుకోవలసిన నీతి ఏమిటంటే, దయ, తెలివి మరియు శాంతియుత మార్గాల ద్వారా ఎలాంటి సమస్యనైనా పరిష్కరించవచ్చు. యుద్ధం వల్ల నాశనం తప్ప మరేమీ మిగలదు. కాని దయ, కరుణ మరియు సహాయం ద్వారా శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోవచ్చు. మహారాణి పద్మావతిలాగే మనం కూడా మన జీవితంలో సమస్యలను తెలివితో, దయతో ఎదుర్కోవాలి.